నమస్తే తెలంగాణ. ఇంట్లో అమ్మని సామిరంగా పోవాలరు. నేడు బీఆర్ఎస్ భేటీ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశము, పార్టీ ఆవిర్భావ రజోత్సవ సంబరానికి సమాయత్తం. ఇవాళ పండుగ 25 పండుగ చేస్తున్నారట. ఇక్కడ మనం అవుపడుతుందా? రుణాలు కట్టలేదని ఇండ్ల తలుపులు, మోటార్ల స్టార్టర్లు గుంజుకపోతున్నారు. రేపు పుస్తల తాళ్ళు లాక్కెళ్తారా? అమ్మో, ఆడబిడ్డల పెళ్లికి 1,00,000 రూపాయలు తులం బంగారం, మహిళలకు నెలకు 2,500, ఆడపిల్లలకు స్కూటీలు, రైతు కూలీలకు 12,000, ఉచిత విద్యుత్తు, 500 గ్యాస్ సబ్సిడీ హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన రేవంత్ సర్కారుకు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతల్ని నిలదీయాలి. సరే, నిన్న ఆ మరగాలు పోయిండు. శల్యనేమో ఆడికి పంపించిండు, పెదగట్టు పంపించిండు. శల్య, నువ్వు పెదగట్టు పోయి బోనం ఎత్తుకోవాలి. అక్కడ చుట్టుపట్టు మొత్తం నల్లగొండ, సూర్యాపేట, మళ్ళపోతే ఇటు అదేంది మిర్యాలగూడ, ఆ జనం మొత్తం నీకు మొత్తం నిన్ను పద్ధతి బట్టి మా కవితక్క అని పొగడాలి. నువ్వు ఆడికి పో, నువ్వు ఉమ్మడి నల్గొండ జిల్లాకు పో, నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పోతా, కథ ఏందో చూద్దాము అని. సరే, ఇప్పుడు మరి ఏమన్నాడు ఒకసారి ఇందాం. ఏమంటుండేగా వెళ్ళాక, నేను వస్తా అని. దా చెప్పయ్యా, ఏమంటున్నావు చెప్పు. నేను ఆమరకాలు పోయి ఏమన్నావు? మొన్ననేమో పాటకు ఎత్తుకపోయారు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయారు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు. మేము చెప్పినాం ఎలక్షన్ లో ముంగడ మీకు, వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయన గుద్దుడు. సరే, ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఇక ఇప్పుడు ఆమనగారిలో కోల్యాగా ఫోన్ రిల్లుకుంటా ఏమంటుందయ్యా అంటే, కాంగ్రెస్ వాళ్ళు కథ అంతా ఆగం పట్టిస్తారు అని చెప్పుకొస్తుండు. సరే, వీళ్ళెంత సొక్కం పూసలో మనం చెప్పుకోవాలి. ఇప్పుడు పడుతున్న ఆదురో మూతి గీనే ఉంటుంది. జర ఏమనుకోకూరి, ముక్కు పెద్దగా ఉంటుంది, మీకు అర్థం కావచ్చు అప్పుడే ఎవరినని. అయితే పెద్ద మనిషి పేరు కేసీరావు. అయితే ఈ కేసీరావు కడుపు చల్లకుండా టోపీ ఈయన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ జనాలకు ఏం చేసిండు? టోపీ పెట్టిండు. ఇది అసలు కథ. తెలంగాణ జనాలకు టోపీ పెట్టిండు. మరి టోపీ సంగతి ఏంది, ఎట్ట సంగతి ఏంది, ఏం కథ అంటే ఇప్పుడు ఆయన అన్న ముచ్చటే తీసుకుందాము. రైతుల ముచ్చటే ముంగటేసుకుండు కదా. ఆమనగల్లులో రైతు దీక్ష పేరు మీద కోల్యాగా ఫోన్ రిల్లుకుంటా కాంగ్రెస్ వాళ్ళు ఇది ఇట్లా అదట్లా. ఇప్పుడు ఏరుబడ్డ సంసారం జరంతా కొత్తగా కూలబట్టింది కాబట్టి నిన్న అలా సంసారం తిప్పుకోవాలంటే ఎవరికైనా జర ఎల్లని సంసారం కాబట్టి ఉప్పు ఉంటే తొక్కు ఉండదు, తొక్కు ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే నూనె ఉండదు. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. మరి ఈయన ఏం చేసిండు అయ్యా? 7 లక్షల కోట్ల పైచురుకు తెలంగాణ జనాలకు టోపీ పెట్టిండు. ఎవరు? ఇగో ఈ టోపీ మనిషి కేసీరావు. మంచిగా ఉంది ఆ టోపీ కథ ఇది. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు పెట్టిండు. సరే, ఇలా కాళేశ్వరం అన్నావు. కాళేశ్వరంలో 1,00,000 ఎకరాలు నీళ్లతోటి సస్యశ్యామలం కావాలి అన్నాడు. 1,00,000 కోట్లు దొబ్బుకున్నాడట. ఇక నిన్న మొన్న కమిషన్, కాళేశ్వరం కమిషను పోయి ఒక్కొక్కరు ఆఫీసర్లు ఇట పాప ఏందా, ఏం కథ జరిగిందా, ఆడ త్వరటపడ్డదే ఆ మేడిగరకు అన్నారం సుందిల్లా అన్నారం ఆగం చేసిర్రు, సుందిలను చెదలు పట్టించిర్రు.
ఇగో మేడిగడ్డకు త్వరలు పట్టించారు. ఏందే పరీక్షలు చేయకుండా చేసిరా మీరు? ఇదేనా అంటే అంత వాళ్ళకి ఎరుక సారు, అంత కల్వకుంట్ల కుటుంబానికి ఎరుక, అయ్యకి ఎరుక, తండ్రికి ఎరుక, కొడుకు ఎరుక, మాకేం ఎరకలే అని ఆఫీసర్లు చేతులు ఎత్తేసారు. ఇలా 1,00,000 కోట్లు దోసుకున్నారు అనేది ఇప్పుడు అక్కడ మనకు తేట తెల్లమైనట్టుగా గుర్తుంది. ఇక ఇంకోటి ఇప్పుడు రైతులే అంటుండు కదా, రైతుల ముచ్చట తీసుకుందాం. దునియా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుంటే ఒడవదు, కానీ రైతుల ముచ్చట తీసుకుందాం. రైతులకు ఈ టోపీ కోయాగా ఉచిత ఎరువులు ఇస్తా అన్నది ఇచ్చిందా? ఉచిత ఎరువుల పంపిణీ అన్నాడు, ఇచ్చిందా? ఇయ్యలేదు. రుణమాఫీ, అమ్మో రైతు రుణమాఫీ నీ దండం పెడితే పిండికి బిచ్చ వేసినట్టు, 10 ఏళ్ళు పిండికి బిచ్చ వేసినట్టు, వస్తుంది తెస్తున్నా ఇస్తున్నా, వస్తుంది తెస్తున్నా ఇస్తున్నా, పిండికి బిచ్చ వేసినట్టు రైతు రుణమాఫీ చేసిండు. రైతన్నలు లక్కన మెచ్చుకో రాయనని. అమ్మ మాకు కూడా టోపే పెట్టిండ్రా. సరే ఇవ్వకుంటే ఉచిత ఎరువులు ఇవ్వకుంటేవా సరే, మరి రుణమాఫీ పిల్లికి బిచ్చం వేసిండు, ఉచిత ఎరువులు ఇయ్యలేదు. రైతన్నలకు ఏం ఆశ ఉంటుంది? పంట పండించుకోవాలి, మట్టితోని పోరాడాలి, ఈ మట్టితోనే సోపత్ చేసుకోవాలి, మట్టితోటే బతకాలి జీవితాంతము, బొక్క బొందల పడేదాకా అనేది రైతుల ఆపోచన. కానీ నువ్వు ఏం చేసినావయ్యా? రైతులకు వరి పెడితే ఊరే, వరి పెడితే ఊరే అన్నావు. అన్నడా అనలేదా? అన్నావు. మరి అన్నాక ఇది ఈయనేం చేసిండు పెద్ద మనిషి? తెలంగాణ జనాలకు వరి పెడితే ఊరే అని ఫామ్ హౌస్లో తమాషగా ఏకచక్రంగా పంట పండించుకుండు, వరిసేలు పెట్టి బ్రహ్మాండంగా ఒడ్లు పండించుకుండు. అయితే నీదేమో అది. తెలంగాణ రైతుల పరిస్థితి ఇది. ఇదేనా నీ తరీకా? ఇదేనా నువ్వు చేసిన వ్యవహారము? అంటే ఈ మర్ర అప్పుడే మర్చిపోయిర్రా జనాలు? ఆహా, తెలంగాణ జనాలు పౌరుషంగాల్లోళ్ళు అంతా అలక ఏం మర్చిపోరు. సరే ఇదొకటి.